బాబా ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇప్పుడు నేనేమో మీతో ఆటలాడదాం అనుకున్నాను, సరదాగా ఉందాం అనుకున్నాను. నువ్వెప్పుడు ఎంత సీరియస్ ఇష్యూ అయినా ఇప్పుడు ఒక జోక్ వేసి లైటర్ చేస్తారు. మంది మాసు బా కాదు, మీది మాస్ ఆర్ట్, మాదంతా క్లాసు ఫ్యూచర్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు, ఇప్పుడు ఎన్నో విషయాలు పంచుకున్నారు, విజ్ఞానాన్ని విపులంగా చెప్పారు. నా ఆలోచన ఎప్పుడు ప్రపంచంలోనే జూయిష్ కంటే మిన్నగా తెలుగు జాతి ఉండాలనేది నా యొక్క ఆశయం. అయితే ఏదేమైనా నా సంకల్పం ఒకటే, నా లైఫ్ మొత్తం సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలుగుతానో ఇచ్చే వరకు నేను పనిచేస్తూనే ఉంటాను. ఎప్పటికైనా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ బాబా, థ్యాంక్ యూ. మా షోకి వచ్చారు, ఇప్పుడు మా ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో విషయాలు వివరించారు. సో మళ్ళీ మళ్ళీ మీరు రావాలి, మాకు స్ఫూర్తిని అందివ్వాలి. బీయింగ్ విత్ జెన్యూన్, బీయింగ్ జెన్యూన్, ఎస్, ఇది మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జీవిత సరళి. మీ ఎనర్జీ మాకు స్ఫూర్తి అవుతుంది, సో మీ మిషన్ మాకు దారి చూపుతుంది, మీ హుందాతనం మా జీవన విధానం అవుతుంది. మీతో ముచ్చట్లు మాకు నెమరేసుకునే జ్ఞాపకంగా నిలిచిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాలయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు ఆహా కార్యక్రమానికి రావడం. ఏదైతే అందరూ అనుకుంటున్నారో బాలయ్య గారు ఎప్పుడు కొండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతారని, అదేవిధంగా ఈరోజు ఒక ఫ్రాంక్ షో మీరు నిర్వహించారు. నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, కానీ ఇది ఒక వినూత్నమైన ఇంటర్వ్యూ, ఒక విభిన్న రీతిలో జరిగే ఇంటర్వ్యూ ఇది. దీనికి కారణం వినోదం, విజ్ఞానం, ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పడం అనేది ఒక వినూత్నమైన పద్ధతి. భగవంతుడు మీకు అన్ని విధాల సహకరించి 50 సంవత్సరాల సినిమా అనుభవాన్ని ఈరోజు ఇలాంటి షో ద్వారా ప్రజల మనసులను ఆకట్టుకునే పరిస్థితికి వచ్చారు. బాలయ్య ఏంటంటే ప్రజలకు ఈ విధంగా ఉంటాడు, ఇంత ఫ్రాంక్గా మాట్లాడతాడని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా, గర్వపడుతున్నా.